హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 6వ తారీఖు జూలై 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ప్రతిరోజు మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఫాలో అవ్వడం ద్వారా మీరు ఏ న్యూస్ పేపర్ని ఫాలో అవ్వనవసరము లేదు. ఓకేనా? అన్ని న్యూస్ పేపర్స్, అంతేకాకుండా కొన్ని కేంద్ర ప్రభుత్వ ముఖ్యమైన వెబ్సైట్స్ నుంచి మరి ఎగ్జామ్లో అడిగే విధంగా క్వశ్చన్స్ని అయితే ప్రిపేర్ చేసి మీకు అందజేయడం అయితే జరుగుతుంది. మీరు చేయాల్సిన పని ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతే సరిపోతుంది. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, నెక్స్ట్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఇవి మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 100 ఏళ్ల వయసులో మరణించిన స్మృతి బిశ్వాస్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవారు? 100 ఇయర్స్లో మరణించారండి ఇటీవల స్మృతి బిశ్వాస్. ఏ రంగంలో ప్రసిద్ధి? ఆప్షన్ ఏ సినీ పరిశ్రమ. వివరాలు చూద్దాం. ప్రముఖ నటి స్మృతి బిశ్వాస్ జూలై 3న 100 ఏళ్ల వయసులో మరణించారు. బెంగాలీ, హిందీ మరియు మరాఠీ చిత్రాలలో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందిన ఈ నటుడు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యం కారణంగా నాసిక్లోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. సోషల్ మీడియా కూడా స్మృతి బిశ్వాస్కి సంతాప పోస్టుతో నిండి ఉంది. ఆమె వివిధ చిత్రాల నుంచి నటుడి యొక్క అనేక చిత్రాలను అయితే పంచుకోవడాన్ని చూడవచ్చు. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు, ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాము. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క అధికారిక ప్రధాన భాగస్వామిగా 2028 వరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న భారతదేశ సంస్థ ఏది? ఆప్షన్ బి అండి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్. వివరాలు చూద్దాం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, మహారత్న మరియు ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ 2024లో ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి లాస్ వరకు 4 సంవత్సరాల పాటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క అధికారిక ప్రధాన భాగస్వామిగా తన పాత్రను సగర్వంగా ప్రకటించింది. 2028లో ఏంజల్స్ ఒలింపిక్స్ వరకు భారత అథ్లెట్ గ్రేట్ మరియు డిటర్మినేషన్కు మద్దతుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. 2028 వరకు, 2028లో ఎక్కడండి? లాస్ ఏంజల్స్లో అయితే ఇది జరుగుతుందండి. ఓకేనా? 2024 నుంచి 2028 వరకు 2 ఒలింపిక్స్ గేమ్స్కి మరి స్పాన్సర్గా వ్యవహరించింది. నెక్స్ట్ వన్. జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి ఏ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జూలై 5న ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ డి అండి, జార్ఖండ్. జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి డిసెంబర్ 28, 2023న పదవి విరమణ చేసిన జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా స్థానంలో జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మరి ఆయన నియామకాన్ని గత ఏడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన అయితే చేసింది. జూలై 3న చట్టం మరియు న్యాయం అయితే చేయడాన్ని చూడవచ్చు. మరి జార్ఖండ్ హైకోర్టు 15వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సారంగి జూలై 5న ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్ భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారత అథ్లెటిక్స్ జట్టు ప్యారిస్ 2024 ఒలింపిక్స్కి నేతృత్వం వహిస్తున్న క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్స్ అండి, నీరజ్ చోప్రా. వివరాలు చూద్దాం. పురుషుల జావెలిన్ త్రో డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా నేతృత్వంలోని 28 మంది సభ్యులతో కూడిన భారత అథ్లెటిక్స్ జట్టు ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో పోటీ పడుతుందని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
జూన్ 4న ప్రకటించింది. సమ్మర్ ఒలింపిక్స్ 2024 వేసవి ఒలింపిక్స్ అధికారికంగా 33వ ఒలింపియాడ్ ఆటలు మరియు అధికారికంగా ప్యారిస్ 2024గా బ్రాండ్ చేయబడింది. ఇది రాబోయే అంతర్జాతీయ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్ జూలై 26 నుండి 11 ఆగస్టు 20న ఫ్రాన్స్లో ముగుస్తుంది. కొన్ని పోటీలు జూలై 24న ప్రారంభము అవుతాయి. నెక్స్ట్ వన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి మోటార్ సైకిల్ ఏ సంస్థ రూపొందించింది? ఆప్షన్ ఏ బజాజ్ ఆటోమొబైల్స్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బజాజ్ ఆటో యొక్క కొత్త బైక్ ఫ్రీడమ్ ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ మోటార్ సైకిల్ను ప్రారంభించారు. మరి అతను దీనిని పర్యావరణ అనుకూలమైనది మరియు స్థిరమైనదిగా ప్రశంసించారు. వాయు, ధ్వని మరియు నీటి కాలుష్యము మరియు భారతదేశంలోని శిలాజ ఇంధనాల దిగుమతుల యొక్క అధిక ధరల యొక్క ముఖ్యమైన సమస్యను హైలైట్ చేస్తుంది. ఇన్నోవేషన్ మరియు ఇంపాక్ట్. గడ్కరీ బైక్ను సోషల్ మీడియాలో గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్నోవేషన్ అని పిలిచారు. నెక్స్ట్ వన్, భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన డ్యూరాండ్ ఫుట్బాల్ కప్ 8వ ఎడిషన్ జూలై 27, 2024న ప్రారంభమవుతుంది. డ్యూరాండ్ అనేది ఫుట్బాల్కు సంబంధించి ఆసియాలోనే అత్యంత పురాతనమైనదండి, ఇది గుర్తుంచుకోవాలి. ఆప్షన్ 133వ ఎడిషన్ అండి. ఓకే, చూద్దాం. డ్యూరాండ్ కప్ ఆసియాలోని పురాతన మరియు భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన క్లబ్ ఆధారిత ఫుట్బాల్ టోర్నమెంట్. 2024లో దాని 133వ ఎడిషన్లోకి ప్రవేశించనుంది. తేదీలు మరియు వేడుకలు. 133వ డ్యూరాండ్ కప్ జూలై 27, 2024న ప్రారంభమవుతుంది మరియు ఫైనల్ ఆగస్టు 31, 2024న ముగుస్తుంది. టోర్నమెంట్ ముగింపు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని ఐకానిక్ వివేకానంద యుభా భారతి క్రీడాంగన్ సాల్ట్ లేక్ స్టేడియంలో జరుగుతుంది. ఇది అనేక చారిత్రాత్మక ఫుట్బాల్ క్షణాలను అయితే చూసినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, సిద్ధార్థ మెహంతి ఇటీవల ఏ భారత ప్రభుత్వ సంస్థ యొక్క నూతన CEO మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు? సిద్ధార్థ మెహంతి. ఆప్షన్ సి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దాని చైర్మన్ సిద్ధార్థ మెహంతిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా 30 జూన్ 2024 నుంచి తిరిగి నియమించింది. జీవిత బీమా కంపెనీ యొక్క చైర్పర్సన్ను నియమిస్తుందో లేదో ఇంకా తెలియదు. సిద్ధార్థ మెహంతి గురించి. సిద్ధార్థ మెహంతి ఏప్రిల్ 2023లో LIC ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన LIC ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు, MDగా. నెక్స్ట్ వన్, లండన్కు చెందిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం నివాసయోగ్య జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న నగరం. ఆప్షన్ ఏ అండి వియన్నా, ఆస్ట్రియా. లండన్కి చెందిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024ను విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రియాలోని వియన్నా టాప్ ర్యాంక్ దక్కించుకున్నది. వరుసగా 3వసారి అగ్రస్థానం దక్కించుకున్న నగరంగా రికార్డులో నిలిచింది. ప్రతి ఏడాది ప్రకటించే గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల జాబితాలో తొలి 10 స్థానాల్లో భారతదేశ నగరాలు చోటు దక్కించుకోలేదండి. వాతావరణ మార్పులు, కాలుష్యం పెరగడం వల్ల గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్లో స్థానం కూడా పోయింది భారతదేశానికి. మరి టాప్ 10 నగరాలు చూసినట్లయితే నివసించడానికి అనుకూలంగా ఉన్నవి వియన్నా ఆస్ట్రియా, కోపెన్హాగన్ డెన్మార్క్, జ్యూరిచ్ స్విట్జర్లాండ్, మెల్బోర్న్ ఆస్ట్రేలియా, కాల్గారీ కెనడా, జెనీవా స్విట్జర్లాండ్, సిడ్నీ ఆస్ట్రేలియా, వాంకోవర్ కెనడా, ఒసాకా జపాన్, అక్లాండ్ న్యూజిలాండ్. మరి అసలు నివాసయోగ్యానికి పనికి రానటువంటి దేశాలు ఏంటండి? కరాకస్ వెనిజులా, ఉక్రెయిన్, నెక్స్ట్ పపువా న్యూగినియా, హరారే జింబాబ్వే, ఢాకా బంగ్లాదేశ్, కరాచీ పాకిస్తాన్, లాగోస్ నైజీరియా, అల్జీర్స్ అల్జీరియా. నెక్స్ట్ వన్, చిన్నపిల్లల్లో తీవ్ర ప్రభావం చూపించే మెదడు తినే అమీబా ఇటీవల ఏ రాష్ట్రంలో కలవరం సృష్టిస్తుంది? ఆప్షన్ డి కేరళలో అండి. చూద్దాం.
కేరళలో మెదడు తినే అమీబా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుండటము కలవరం సృష్టిస్తుంది. 2 నెలల్లోనే 4 పిల్లలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా బారిన పడగా వీరిలో ఇప్పటికే 3 పిల్లలు మృతి చెందారని, 4వ పిల్లాడు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడని అధికారులు వెల్లడించారు. కోజికోడ్ జిల్లా పయోలికి చెందిన 14 ఏళ్ల పిల్లాడికి తాజాగా ఈ నెల 1న బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకిందని, అయితే వెంటనే వ్యాధిని గుర్తించి తాము ట్రీట్మెంట్ ప్రారంభించడంతో అతడి పరిస్థితి మెరుగవుతుందని ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. అతి వేగంగా విదేశాల నుంచి మందులు తెప్పించి వాడినందుకే పిల్లాడు కోలుకుంటున్నాడని చెప్పారు. కాగా రాష్ట్రంలో కన్నూరులో మే 21న 5 ఏళ్ల పిల్లాడు, మలప్పురంలో జూన్ 25న 13 ఏళ్ల బాలిక, జూలై 3న 14 ఏళ్ల పిల్లాడు బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయాడు. మరి ఇది ఏ విధంగా సోకుతుందట అంటే కలుషితమైనటువంటి నీటిలో పిల్లలు ఆడుకోవడం ద్వారా, ఓకేనా. అంతే బయట ఈ కొలన్ లాంటివి ఉంటాయి కదండి, చిన్న చిన్న పాండ్స్, దాంట్లో స్విమ్మింగ్ చేయడం ద్వారా కావచ్చు, కొన్ని అపరిశుభ్రంగా ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్స్లో స్విమ్మింగ్ చేయడం వల్ల కావచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో అయితే ఈ వ్యాధి అయితే సోకుతున్నట్లుగా తెలియజేశారు. ఈ అమీబా అక్కడే ఉంటుందంట. నెక్స్ట్ వన్, వాస్తవ అధీన రేఖ వెంబడి మోహరించిన పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జోరావర్ అనేది ఒక డాష్ ఏంటండి? తేలికపాటి యుద్ధ విమానము. తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంక్ జోరావర్ సిద్ధమైంది. తాజాగా దీనిపై పరీక్షలు మొదలయ్యాయి. ఈ ట్యాంకును పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO, L&T సంయుక్తంగా రూపొందించాయి. 25 టన్నుల బరువుండే జోరావర్ ట్యాంకును వాయు మార్గంలోనే రవాణా చేయవచ్చు. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి శరవేగంగా మోహరించేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశారు. డ్రాగన్ కూడా ఇలాంటి ట్యాంకులను అక్కడ రంగంలోకి దించడంతో వీటి రూపకల్పనకు మన దేశం పూనుకుంది. 350కి పైగా జోరావర్ ట్యాంకులను మోహరించాలని భారత సైన్యము భావిస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న మసౌద్ పెజెష్కియాన్ ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? మసౌద్ పెజెష్కియాన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇరాన్. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణలవాది మసౌద్ పెజెష్కియాన్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన కౌంటింగ్లో ఇస్లాలీపై ఆయన భారీ మెజారిటీ సాధించారు. మొత్తం 3 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెజెష్కియాన్లు 1.63 కోట్ల ఓట్లు వచ్చాయి. జలీలీకి 1.35 కోట్ల ఓట్లు వచ్చాయి. జూన్ 28న జరిగిన తొలి విడత పోలింగ్లో ఇరాన్ చరిత్ర సృష్టించిన మిస్టు సాయిద్ జలీలీపై ఆయన భారీ మెజారిటీ సాధించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఇటీవల ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షులు ఎవరు? ఆప్షన్స్ అండి, కిర్ స్టార్మర్. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కిర్ స్టార్మర్ దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. స్టార్మర్ నియామకాన్ని బ్రిటన్ కింగ్ చార్లెస్ III ఆమోదించారు. ఫలితాల అనంతరము స్టార్మర్ బంకింగ్హామ్ ప్యాలెస్లో రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వము ఏరామాయ చేయాలని చార్లెస్ ఆయన ఆహ్వానించారు. మరి ఆయన సమక్షంలో దేశ 58వ ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలైతే చేపట్టడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ సుదర్శన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన GAD ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న వికాస్ రాజ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. తదుపరి CEOగా నియమించేందుకు వీలుగా 3 అధికారుల జాబితాను పంపగా సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. అడిషనల్ క్వశ్చన్స్, సిక్కింలో పెద్ద ఏల కుల వ్యాధులను గుర్తించడం మరియు వర్గీకరించడం కోసం AI సాధనాలను అభివృద్ధి చేయడానికి ఇటీవల ఏ 2 సంస్థలు MOUపై సంతకం చేశాయి? ఆప్షన్ ఏ అండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మరియు స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్
ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ యొక్క 24వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ బి ఆస్థానా, కజకిస్తాన్. ఇటీవల ఏ ప్రభుత్వ సంస్థ సంపూర్ణత అభియాన్ ప్రారంభించింది? ఆప్షన్ సి నీతి ఆయోగ్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సెషన్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆప్షన్ సి భారతదేశం. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన జంక్ డిఎన్ఏ అంటే ఏంటి? ఆప్షన్ బి అండి డిఎన్ఏ యొక్క నాన్ కోడింగ్ ప్రాంతాలండి. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. కింది ప్రకటనలను పరిశీలించండి. జైన బౌద్ధ మతాలు రెండింటిలో అత్యంత ప్రాచీనమైన జైన మతము. జీనా అనే పదం నుంచి జైనం ఆవిర్భవించింది. జైనులను నిగ్రంథులు, శ్రమణులు అని పిలుస్తారు. పై స్టేట్మెంట్లలో సరైనది. ఆప్షన్స్ అండి ఏబిసి 3 కూడా సరైనవే అండి. జైన బౌద్ధ మతాలలో రెండింటిలో అత్యంత ప్రాచీనమైనది జైన మతం అండి. జీనా అనే పదము జైనం నుంచి ఆవిర్భవించింది. జైనులు వీరిని నిగ్రంథులు, శ్రమణులు అని కూడా పిలుస్తారు. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. పాశ్చాత్య నాగరికతకు జన్మభూమిగా భావించబడే గ్రీసు దేశంలో నూతన ఆధ్యాత్మిక ధోరణికి నాంది పలికిన సోక్రటీస్. ఈజిప్టు దేశంలో మతాన్ని సంస్కరించుటకు నడుము కట్టినది ఐస్టయ్య. పారసిక దేశంలో మతాన్ని సమూలంగా మార్చివేసింది జరాదృష్ట. సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ మరియు బి 2 కూడా సరైనవండి. సి అనేది తప్పు. మతాల ఆవిర్భావానికి కారణాలలో క్రింది వాటిలో సరికానిది. నాటి భారతీయ సమాజంలో బ్రాహ్మణ మతము తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండడం. 4 వర్ణాలుగా విడిపోయిన నాటి సమాజంలో మిగతా ఏ వర్ణానికి బ్రాహ్మణ మత ఆధిక్యతను అంగీకరించలేని పరిస్థితులు నెలకొనున్నవి. నిర్దిష్టమైన కుల వ్యవస్థ నాటికి లేదు. మతరంగంతో పాటు పరిపాలన రంగంలో కూడా ఆధిపత్యం కొనసాగించిన వర్గము బ్రాహ్మణులు. ఆన్సర్ ఆప్షన్ సి అండి. నిర్దిష్టమైన కుల వ్యవస్థ నాటికి లేదు అనేది తప్పు. కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థ ఉండడం వల్లనే కదా ఇదంతా ప్రాబ్లం అంతా వచ్చింది. నెక్స్ట్ వన్. క్రింది వాటిని సరిపోల్చండి. జైన మత స్థాపకుడు, జైనుల తెగ, వర్తమానుడి భార్య, వర్తమానుడి కూతురు. సో ఇక్కడ జతపరచండి అని ఇవ్వడం జరిగిందండి. 1 by 1 చూద్దాం. జైన మత స్థాపకుడు వర్తమాన మహావీరుడు. ఆప్షన్ 1. జైనుల తెగ జ్ఞత్రిక తెగ. వర్తమానుడి భార్య పేరు జమాలి. వర్తమానుడి కూతురు ప్రియదర్శిని అండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వాక్యాలను పరిశీలించండి. తీర్థాంకర అనే పదానికి అర్థము వారధిని నిర్మించిన వాడని అర్థం. జైన సాహిత్యం ప్రకారం మొత్తం 24 మంది తీర్థాంకరులు కలరు. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ ఏ మరియు బి 2 కూడా సరైనవండి. తీర్థాంకర అనే పదము అంటే వారధి అని అర్థం అండి. జైన మత సాహిత్యం ప్రకారము 24 మంది తీర్థాంకరులు ఉన్నారు. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. మొదటి 22 మంది తీర్థాంకర్ల గురించి చారిత్రక ఆధారాలు లేవు. 23, 24 తీర్థాంకర్ల గురించి చారిత్రక ఆధారాలు కలవు. ఋగ్వేద మంత్రాలలో వృషభనాథుడు అరిష్టనేమిలను ప్రస్తావించారు. అరిష్టనేమిని కృష్ణుడి బంధువుగా భావిస్తారు. విష్ణు భాగవత పురాణాల్లో కృష్ణుని అవతారంగా వృషభనాథుడిని భావిస్తారు. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ ఏబిసి సరైనవండి. డి అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికానిది. సాధు పరిపూర్ణ సన్యాసి, ఉపాధ్యాయ టీచర్ స్థాయి, ఆచార్య విద్యార్థి స్థాయి, అరిహంత నిర్వాణము పొందబోయేవాడు. ఆప్షన్ సి ఆచార్య అంటే విద్యార్థి స్థాయి అనేది తప్పు. ఓకే, మిగతావన్నీ సరైనవే. క్రింది వాక్యాలను పరిశీలించండి. మొదటి తీర్థాంకరుడు వృషభనాథుడు. మొదటి తీర్థాంకరుని యొక్క చిహ్నము వృషభము. రెండవ తీర్థాంకరుడు శీతలనాథుడు. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ ఏ అండి. ఏ మరియు బి 2 కూడా సరైనవండి. 3వ తప్పు. క్రింది వానిలో సరికానిది. ఆదినాథుడు గోముఖ, శీతలనాథుడు కల్పవృక్షము, నామినాథుడు నీలికమలము, అరిష్టనేమి సముద్రగవ్వ. తప్పుగా ఉన్నది ఆప్షన్ ఏ ఆదినాథుడు గోముఖ అనేది తప్పండి. అంటే తీర్థాంకర్లకు ఒకరికొక చిహ్నం అనేది ఉంటుందండి జైన మతంలో. సో ఇక్కడ ఆదినాథుడికి గోముఖ అనేది తప్పండి. శీతలనాథుడికి కల్పవృక్షం ఉంటుంది, నామినాథుడికి నీలికమలం ఉంటుంది, అండ్ అరిష్టనేమికి సముద్రపు గవ్వ అనేది ఉండడము జరుగుతుంది. క్రింది వాక్యాలను పరిశీలించండి. జైన సాహిత్యం ప్రకారము వృషభనాథుడికి 2 కుమారులు గలరు. గోమటేశ్వర విగ్రహము శ్రవణ బేలగోలలో కలదు. భరత్ అనే పేరు మీద భారతదేశమునకు ఆ పేరు వచ్చిందని జైన సాహిత్యము
తెలుపుతున్నది. పై వాటిలో సరైనది ఏబీసీ 3 కూడా సరైనవే. సో గాయ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.